సరే ఫిషులా అనేది వచ్చింది, సరే ట్రీట్మెంట్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు కేవలం సర్జరీ ద్వారానే మనకు కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది అవుతుంది. ప్రాబ్లం మొదలైన దాన్ని ఇంటర్నల్ ఓపెనింగ్, సొరంగాన్ని ఫిషులస్ ట్రాక్ట్, బయట ఉన్నదాన్ని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాం. మనకు ఈ ఫిషులాలో కూడా సొరంగం అలా ఓపెన్గా ఉన్నంత వరకు మోషన్ అనేది దాంట్లో వచ్చి ప్రతిసారి ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటుంది. మనకు ఈ మోషన్ వెళ్ళే మార్గం చుట్టుపక్కల ఉన్న కండరాలు 4 సెంటీమీటర్ల పొడుగులో ఉంటాయి. సో ఈ 4 సెంటీమీటర్ల పొడుగులో 2 సెంటీమీటర్ల కింద భాగంలో ఫిషులా వస్తే అది ఈజీలీ ట్రీటబుల్. ఎందుకు, మనకు సొరంగాన్ని కూల్చేటప్పుడు మోషన్ కంట్రోల్ వెళ్ళే కండరాల డ్యామేజ్ పెద్దగా లేదు కాబట్టి మనం ఆ ఫిషులాని తీసేసిన స్పింక్టర్ కంట్రోల్ అంటే మోషన్ పైన కంట్రోల్ అనేది తగ్గకుండా మనం జాగ్రత్త పడుకోగలం. ఫిషులా అనేది కింద భాగంలో కాకుండా బాగా పైన స్పింక్టర్స్ దగ్గర ఇన్వాల్వ్ అయితే మాత్రమే అప్పుడు కొంచెం సిచ్యువేషన్ కొంచెం కష్టమవుతుంది. ఎందుకు అంటే మనకు ఫిషులా సర్జరీ సక్సెస్ అవ్వాలి అంటే సొరంగాన్ని మొత్తం ఏమీ వదలకుండా, ఏది జబ్బుని మిగలబెట్టకుండా క్యాన్సర్ జబ్బులాగా మొత్తం డిసీజ్ని తీసేసినట్లయితేనే ఇంకొకసారి ఫిషులా అనేది రాకుండా ఉంటుంది.